ఈ రోజు పొద్దున్న లేచి నుంచి అందరి కన్ను జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఏమైతున్నాయి, కౌంటింగ్ ఎటు పోతుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న దాని మీదనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొద్దున్నే నవీన్ యాదవ్ వెళ్ళి బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఆయన దర్శనం చేసుకొని మంచి జరగాలని చెప్పి మొక్కుకొని వచ్చిండు. ఆ తర్వాత మగంటి సునీత కూడా మేమే గెలుస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్తో ఉంది. అయితే మొదటి రౌండ్ మనం చూసుకుంటే మొదటి రౌండ్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. 47 ఓట్లతో లీడ్లో ఉంది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్కి ఫస్ట్ రౌండ్లో 8,911 ఓట్లు వచ్చినాయి. తర్వాత బీఆర్ఎస్కి 8,864 ఓట్లతో ఉంది. తర్వాత బీజేపీ విషయానికి వస్తే ఒకటే సైడ్ కాంగ్రెస్ సైడే పడతాయి అన్నట్టు ఏం లేదు. బీఆర్ఎస్ కూడా మంచి పోటీ ఇస్తుంది. తర్వాత బీజేపీ కూడా 2,267 ఓట్లతో ఉంది. ఆ తర్వాత ఇది అధికారికంగా వచ్చిన రిజల్ట్. దీని తర్వాత సెకండ్ రౌండ్కి వస్తే మాగంటి సునీత మాట్లాడుతూ మేమే గెలుస్తామని చెప్పిండ్రు. తర్వాత మనం చూస్తే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మొత్తం మారిపోయినట్టు అనిపించింది. మొత్తం కాంగ్రెస్ లీడ్లో ఉంది. 1,144 లీడ్లోకి కాంగ్రెస్ వచ్చేసింది. అందుకనే నవీన్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా మేమే గెలుస్తామన్నట్టు మాట్లాడింది. ఆయన మాట్లాడుతుండు, ఈమె మాట్లాడుతుంది. అయితే ఈ రౌండ్ పూర్తయి మళ్ళీ మూడో రౌండ్కి వచ్చేసరికి అన్అఫీషియల్గా వచ్చిన రిజల్ట్ చూద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ఏ లీడ్లో ఉంది. మూడో రౌండ్కి వచ్చేసరికి 12,503తో లీడ్లో ఉంది బీఆర్ఎస్. తర్వాత కాంగ్రెస్ 12,292 ఓట్లతో ఉంది. తర్వాత బీజేపీ విషయానికి వస్తే 401 ఓట్లతోటి ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు 58 మంది ఓట్లు నామినేషన్లో ఉంటే ఓన్లీ ఈ 3 మాత్రమే పోటీ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇలా పొద్దున్న నుంచి చూస్తే మొత్తం అందరూ అక్కడే ఉండి ఏం జరుగుతుందో తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పొద్దున చూస్తే గాంధీ భవన్లో అప్పటికే టపాసులన్నీ తీసుకొచ్చి మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తోటి ఖచ్చితంగా మనం ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోవాలి అన్న ఉత్సాహంతో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే గాంధీ భవన్ చుట్టూ చూసుకుంటే ప్రస్తుతానికి ఏం సంబరాలు అట్లాంటివి ఏం లేవు. అయితే విజయోత్సవ ర్యాలీలు ఏం లేవు. 144 సెక్షన్ అమల్లో ఉంది. అటు మొత్తం యూసఫ్ కూడా జూబ్లీ హిల్స్ మొత్తంలో విజయోత్సవ ర్యాలీలేమో జరగకూడదు అని చెప్పి 144 సెక్షన్ ఇప్పుడు అమల్లో ఉంది. అయితే ఇప్పుడు చూస్తే 10 రౌండ్లలో ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ రౌండ్లో షేక్పేట్లో జరుగుతుంది కాబట్టి షేక్పేట్లో ఎక్కువ ఎంఐఎం ఓట్లే ఉంటాయి కాబట్టి అందుకే కాంగ్రెస్ కొంచెం లీడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే మూడో రౌండ్ విషయానికి వస్తే రెహ్మత్ నగర్, వెంగళరావు నగర్ ఉంది. అయితే మూడో రౌండ్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది. ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు ఎలక్షన్ కమిటీ సిబ్బంది అక్కడ 186 మంది సిబ్బంది అక్కడ ఉన్నారు, మొత్తం చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి రాణిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకొకళ్ళని లోపలికి రాణిస్తున్నారు. ప్రతి బ్యాలెట్ దగ్గర ఖచ్చితంగా 4 ఎలక్షన్ కమిటీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే హోరాహోరీగా నడుస్తున్న ఈ ఓట్ల లెక్కింపు చూస్తే కంప్లీట్గా మొత్తం కాంగ్రెస్కి ఉన్నట్టు లేదు. బీఆర్ఎస్కి వస్తుంది, కాంగ్రెస్కి వస్తుంది. ఒక రౌండ్లో కాంగ్రెస్, ఇంకో రౌండ్లో బీఆర్ఎస్, ఇట్లా రెండింటి మధ్య పోటీ నడుస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి. అయితే లాస్ట్ ఎర్రగడ్డలో జరగనుంది. లాస్ట్ లెక్కింపులో మనకు కంప్లీట్గా తెలిసిపోతుంది. అయితే ఇప్పటికే షేక్పేట్లో జరుగుతున్న లెక్కింపు ప్రకారం మనకు కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత వచ్చేయన్నీ కొంచెం మిక్స్డ్ ఉంటాయి కాబట్టి అక్కడ షేక్పేట్లో మాత్రం యునానిమస్గా మొత్తం కాంగ్రెస్కే పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఎంఐఎం పార్టీ దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పడతాయన్న ఉద్దేశంతో ఉన్నారు. తర్వాత ఎర్రగడ్డ విషయానికి వస్తే అంటే లాస్ట్ లెక్కింపు ఎర్రగడ్డనే కాబట్టి ఎర్రగడ్డ విషయానికి వస్తే ఏం జరుగుతుందో మనం చూడాలి. అయితే ఇది కంప్లీట్గా 12 గంటల వరకు అయిపోయే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే సిబ్బంది ఎక్కువ ఉన్నారు. అట్లాగే లెక్కింపు చాలా ఎక్కువ టేబుల్స్ పెట్టారు. ఇప్పుడు 42 టేబుల్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతాయి. ప్రతి టేబుల్ దగ్గర 3 నుండి 4 అధికారులు ఉంటున్నారు. అందుకనే తొందరగా అయిపోయే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే మనం చూద్దాం రానున్న లెక్కింపులలో ఎట్లా ఉంటాయి, ఏ రౌండ్లో ఏ పార్టీ ముందుకు వస్తుంది, వెనుకకు వస్తుంది అనేది చూద్దాం.